కన్నీరంతా తుడుసు చేసి నీ గుండెలలో నిమ్మతినిచ్చి కన్నీరంతా తుడుసు చేసి నీ గోకిలలో నిమ్మతినిచ్చి ఓదరిచును నా యేసయ్యా నీ మేలు మరవాలేమయ్యా ఓదరిచును నా యేసయ్యా నీ మేలు మరవాలేమయ్యా కన్నీరంతా తుడుసు చేసి నీ కబుకిలలో నిమ్మతినిచ్చి ఒంటరినేలా ఉన్నవయ్యా నా తోడుగా ఎవరూ లేని ఒంటరినేలా ఉన్నవయ్యా నా తోడుగా విడవలేదు ఏ క్షణమైనా విడవలేదు ఏ క్షణమైనా ప్రేమించిన నా యేసయ్యా విడిసి ఉండలేనయ్యా ప్రేమించిన నా యేసయ్యా విడిసి ఉండలేనయ్యా కన్నీరంతా తుడుచు చేసి మానవుడిలో నిమ్మదినిచ్చి భుజము తట్టి నెమ్మదినిచ్చి భుజము తట్టి నెమ్మదినిచ్చి బలపరుచును నా యేసయ్యా యెహోషమ్మా నీవయ్యా బలపరుచును నా యేసయ్యా యెహోషమ్మా నీకయ్యా కన్నీరంతా తుడుచు చేసి నీ కబుకిలలో నిమ్మదినిచ్చి యవా రుణ బాధలతో కుములి కుములి ఏడుసిన వేళ
శ్రీమంతుడు నన్ను దర్శించి శ్రీమంతుడు నన్ను దర్శించి ప్రేమించిన నా యేసయ్యా యెహోవారా నీవయ్యా ప్రేమించిన నా యేసయ్యా యెహోవాయే నువ్వయ్యా కన్నీరంతా తుడుసు యేసి నీ కవితలలో నెమ్మదినిచ్చి ఓదరుచును నా యేసయ్యా నిన్ను విడిచి ఉండాలేనయ్యా ఓదరుచును నా యేసయ్యా నిన్ను విడిచి ఉండాలేనయ్యా కన్నీరంతా తుడుసు యేసి నీ కవితలలో హల్లెలూయా. పరిశుద్ధి గల దేవుడా నీకు వందనాలయ్యా. జగాల మారిన ఒగాల మారిన మారనే మారణ దేవుడయ్యా. దేవా మారణ దేవుడివి నువ్వేనయ్యా మరుగయి ఉండలేదు నీకు వేసియా మారణ దేవుడివి నువ్వేనయ్యా మరుగయి ఉండలేదు నీకు వేసియా సుడులైనా సుడుగుండాలైనా ఎదలైనా ఏదో బాధలైనా మరుగయి ఉండలేదు నీకు వేసియా మరుగయి ఉండలేదు నీకు వేసియా మారణ దేవుడివి నువ్వేనయ్యా మరుగయి ఉండలేదు నీకు వేసియా కొసల నుండి జారిపడే మనుషులా నిలకడలేని నా బతుకును మార్చదువు సిగిరాకుల కొసల నుండి జారిపడే మనుషులా నిలకడలేని నా బతుకును మార్చదువు మధురమైన నీ ప్రేమ నేను మరవలేనయ్యా మధురమైన నీ ప్రేమ నేను మరవలేనయ్యా మరవన దేవుడు అయ్యా మారణ యేసయ్యా మరవను దేవుడు అయ్యా మారణ యేసయ్యా మారణ దేవుడివి నువ్వేనయ్యా మరుగయి ఉండలేదు నీకు వేసియా మారణ దేవుడివి నువ్వేనయ్యా మరుగయి ఉండలేదు నీకు వేసియా జీవతు యాత్రలో మలుపులెన్ను తిరుగున నిత్య జీవగంజానికి నన్ను నడిపించదెవు నా జీవతు యాత్రలో మలుపులెన్ను తిరుగున నిత్య జీవగంజానికి నన్ను నడిపించదెవు నిలుసు ఉందునయ్యా నిజ దేవుడనుసు నిలుసు ఉందునయ్యా నిజ దేవుడనుచు నన్ను చూచునావయ్యా నన్ను కాసునావయ్యా నన్ను చూచునావయ్యా నన్ను కాసునావయ్యా మారణ దేవుడివి
నువ్వేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మారణ దేవుడివి నువ్వేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా సుడులైనా సుడిగుండాలైనా ఎదలైనా యాదు బాధులైన మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మారణ దేవుడివి నువ్వేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా హల్లెలూయా. మర్చిపోవద్దు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు సేవకుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇవన్నీ కూడా దేవుని యొక్క మందిరాన్ని మేము విడిచిపెట్టాం. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేయాలి, నా బ్రతుకు దినములన్నిటి ఆయన ఆలయంలో ధ్యానించాలి. అర్థమవుతుందా? నేను ఆయన మందిరంలో ఒలివా. ఇవన్నీ కూడా భక్తులు అన్నటువంటి మాట. ఎందుకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టమంటున్నారు? దేవుని మందిరంలో ఎందుకు చిరకాలం ఉండాలని వారి యొక్క కోరిక తపన. అసలు దేవుని మందిరంలో ఏముంది? దేవుని మందిరానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు? అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? ఈరోజు 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. వాక్యంలోకి వెళ్ళాను అనుకోండి చాలా కష్టమే, నేను తొందరగా ముగిస్తాను. నేను ఎక్కువగా విసికించిన వాస్తవం ఏంటంటే ఇది విసికించను. చెప్పిన 4 మాటలైనా చదువు లేకపోయినా మీకు అర్థమయ్యే రీతిలో చెబుతానని నేను అనుకుంటాను. ఒకవేళ అనుకోలేదు అనుకోండి, అర్థం కాకపోతే పక్క వాళ్ళకి తెలుసుకోండి. అర్థమవుతుంది? దేవుని మందిరంకు ఉన్నటువంటి విలువను, దేవుని మందిరానికి ఉన్నటువంటి శక్తిని, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను, దేవుని మందిరంలో ఉన్నటువంటి దీవెనలను మీకు పరిచయం చేస్తారు. దేవుని మందిరాన్ని ఎందుకు విడిచిపెట్టారు? నెంబర్ 1 చూడటం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరాన్ని ఎందుకు విడిచిపెట్టారు? 65వ దావీదు కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నీ మందిరములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తే నా వైపు మందిరంలో ఏముంది? ఇప్పుడు కీడుందా? మేలుందా? మళ్ళీ బీపీ డౌన్ అయి పడిపోయారు అనుకో, మళ్ళీ మీరు భయపడిపోతారు. నాకంటే అలవాటే. పాస్టర్ గారు మా అబ్బాయి ఉన్నారు కాబట్టి నాకేమేం కావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి తీసుకెళ్తాను. అందుకని కాసిన మంచి నీళ్ళు ఏముందంట? అందరు చెప్పండి. కీడుందా మేలుందా? రసూర్ మోహన్ అంత ఊరికి పోదామంటారు, ఎప్పవాల్సిన రేపు పోదామన్నాడు. ఎబ్రిశ్రీలు ఎలాంటి వాళ్ళమ్మా? ఏమన్నా అనాలి, నాకు తీసి ఉతికి నానేసి జాడించి చెప్పండి. మందిరం ఏముంది? కీడు కావాలని వాళ్ళు చేయి చూపించండి. బా ఎట్లా జీవిస్తున్నారంటే అలా జీవిస్తున్నారు. కీడు కావాలన్న వాళ్ళు చేయి చూపించండి. ఇప్పుడు మేలు కావాలన్న వాళ్ళు చూపించండి. అబ్బా ఇప్పుడు మేలు కావాలంటే ఎక్కడికి రావాలి? మందిరానికి రాకపోతే నీకేమవుతుంది? కీడు కావాలా మేలు కావాలా? అందుకు మేము మందిరాన్ని విడిచిపెట్టమా? దేవుని మందిరాన్ని. అర్థమవుతుందా? మందిరంలో ఏముందంట? మేలు. మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరంట? పై వచ్చిన వాళ్ళు ఉంది. ధన్యులా దరిద్రులా ఉందా బైబిల్లో? ఎవరంట? అందరు చెప్పండి. మీ మందిరంలో అక్కడ రాయబడిన మాట చదవండి. ధన్యుడు. అర్థమవుతుందా? ఇంకో మాట ఏముందంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇప్పుడు అసలు ప్రాముఖ్యమైనటువంటి మాట కల్లా ఇప్పుడు దేవుడి మందిరంలో నివసించేవారు ధన్యులు. దేవుడి మందిరానికి వచ్చేవాళ్ళు మేలు అనిపిస్తారు. వారి కుటుంబంలో మేలే కానీ కీడు ఉండదు. అందుకని దేవుడి మందిరాన్ని విడిచిపెట్టమని దేవుడి మేలు విడిచిపెట్టబట్టి అనుభవ జ్ఞానులు ఈ మాటను పలుకుతున్నారు. దేవుడి మందిరంలో మేలుంది. ఏముంది?
దేవుడిని విశ్వసిస్తే ఇక వచ్చిన దేవుడి మందిరానికి ఏ పూజకు, ఏ పునరుద్ధాన ఆరాధనకు, ఏ క్రమ పూజకు, ఏ గంట ప్రార్థనకు, ఏ కుటుంబాలకు మానవుడికి వస్తుంది, నీకు మేలు రాదు. రెండో మాట ఏంటంటే ప్రియమైన దేవుడు వెళ్ళాడు. రెండో మాట ఏంటంటే శ్రద్ధగా వెళ్దాం. 84వ దావీదు కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంటిగా చెబుదా హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము స్తుతిస్తారు దేవుని మందిరంలో ఉండేవారు. ఇంటికాడ ఉండేవాళ్ళు ఒక మాట అంటే 7-3 తరాలు అంటారు. ఏం పాస్టర్ గారు అయ్యా ప్రార్థన, ఏం పాస్టర్ గారు ఆ ప్రార్థనకు వస్తేనే మాకు ఒక ఆమె ఉంది బాబు విశ్వాసి, ఏందయ్యా ప్రార్థనకు అయ్యా ఆమె ప్రార్థనకు వెళ్ళినంతసేపే మా ఇల్లు సమాధానం కొట్టిందయ్యా, లేకపోతే చట్టులు పెట్టి కొడితే నా పళ్ళు ఊడిపోయినాయి, ఆ ముఖమంతా పగిలిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజమైన దేవుని ఆత్మ ఆమె అనుకోండి, మా పిల్లలు ఏం చేస్తారంటే వీడియో ఆమె అంటారు. తెలవదుగా మరి బాబు. ఇంటికాడ ఉంటే సీరియల్, ఇంటికాడ ఉంటే సినిమాలు, ఇంటికాడ ఉంటే పిల్లలకు వారు, ఇంటికాడ ఉంటే అమ్మవాళ్ళు వచ్చి కూర్చుంటారు. కానీ దేవుని మందిరానికి వస్తే దేవుణ్ణి స్తుతిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరం నివసించువారు ధన్యులు. ధన్యులుగా ఉండాలంటే నీవు దేవుని మందిరానికి రావాలి. లేకపోతే దరిద్రుడు రాజే. నీకు మేలు కావాలా, కీడు కావాలా? నువ్వు దరిద్రుడుగా ఉండాలా, ధన్యులుగా ఉండాలా? దేవుని మందిరానికి రావాలి. అర్థమవుతుందా? నేను చెప్పే వాక్యం అయితే ముఖం మీద కొట్టి పొళ్ళు రాలగొట్టండి. వాక్యమే దేవుడు అయినాడు. వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు నేను నశించుకోవాలి, దేవుడికి ఇష్టపడక అజ్ఞాని కావాలంటే దేవుడు చూపించేటట్టు పోయిన కానీ ఇప్పుడైతే మారు మనసుకోండి. వాక్యం ద్వారా మాట్లాడాలి. అర్థమవుతుందా? నీ వాక్యమే నన్ను పాటలు చూసావా? ఆ పాటలో ఆ వాక్యమే నన్ను బ్రతికించింది. అదే నాకు నెమ్మది. ఆ వాక్యమే నా త్రోవకు. వాక్యం అంటే సామాన్యమైనది కాదు, అది పండుగను గంటలు చేసేది. వినటం వల్ల విశ్వాసం కలుగుంది. కార్యం చేయాలంటే నువ్వు దేవుడి మందిరానికి రావాలి. నువ్వు ధన్యులుగా ఉండాలంటే దేవుడి మందిరానికి రావాలి. నీకు మేలు కలగాలంటే దేవుడి మందిరానికి రావాలి. నీకు స్వస్థత కలగాలన్నా దేవుడి మందిరానికి రావాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా చదవాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది కదులుచు దేని చేత నిండుతాను అందరూ చెప్పాలి. దేని చేత? దూపము చేత. ఏమైపోయిందంట? నిండిపోయిందంట. సరే, పై వచ్చినలో చదివిన వచ్చినలో ఉందంటే ఆయన చొక్కా అంచులంట దేవాలయము నిండుకొని చెప్పలు దేవుని సంతాలు చెబుదా. ఆకాశము సింహాసనము, భూమి ఆయన బాధ పెట్టింది. ఇప్పుడంట మందిరం అంతా చొక్కా అంచులతో నిండిపోయిందంట. బట్టలు ఉతికే వాళ్ళు ఎంతమంది ఇక్కడ? మీరు కాదు, పురుషులు. ఇదేంటి పురుషులు బట్టలు ఉతకడం అనుకున్నారేంటి? ఇది కంప్యూటర్ కాలం. బట్టలు వాడు ఉతకపోతే వాడిని వాళ్ళు ఉతికినట్టే. ఉతికిన తర్వాత బట్టలు ఉతికే వాడికి తెలుస్తుంది. మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆరేసిన బట్టలు ఏమవుతాయి తెలుసా? చెప్పాలి, ఏమవుతాయి? తగులుతాయా లేదా? కొంతమంది పెద్దరిక మనుషులైతే, యేసు ప్రభువుని నమ్మని వారైతే కొన్ని బట్టలు పురుషులకి తగలకూడదని ఆ బట్టలు పక్కకి నెట్టేస్తూ ఉంటారు. అర్థమవుతుంది మీకు? అలాగే
ఆ బట్టలు ఎలాగైతే మనకు బాగా మీద అర్థం అవటానికి చెబుతున్నాను మీకు. ఆ బట్టలు ఎలాగైతే మనకు తగ్గుతాయో అర్థమవుతుందా? నువ్వు మందిరములోనికి రాగానే ఆ నుంచి మందిరంలో నుంచి ఇక్కడికి నేను వచ్చేటప్పుడు ఆయన చొక్కా అంచులు నాకు తగిలి నాకు స్వస్థత కలిగింది. చొక్కా అంచులతో ఉందా మీ బైబిల్లో? అమ్మ ఉందా లేదా? చదువు కావాలంటే చదవండి. ఆయన చొక్కా అంచులు మందిరం అంతా నిండిపోయిందంట. ఆయన వస్త్రం చదువు ముట్టితే ఏం కలిగిందంట? అమ్మ చెప్పండి అమ్మా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడతా ఉంది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పబడింది. తనకు అయిందంతా ఏర్పరచుకోండి. ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడి ఆ వయసును కూర్చుని నేను ఆయన వస్త్రం చదువు ముడితే బాగుపడతానని 12 సంవత్సరాల నుంచి రక్తదారు కట్టబడక బ్రతుకుతామన్న ఆశతో చరిత్ర ప్రకారం పెద్ద పెద్ద భక్తులు చెప్పగా విన్న మాట ఏంటంటే, శక్తి లేక జన సమూహం వైపు మోచేతులతో మోకాలతో తేకుంటుందండి ఆయన వస్త్రం చదువు ముట్టిందంట. ముట్టిన ఏ పేతురు అన్నాడు, జనం కిక్కిరిసి నీ మీద పడుచుండ చూస్తున్నావే నన్ను ముట్టిన ప్రభావం ఏమైపోయింది తెలుసా? వస్త్రం చెవి ప్రభావం అంటే దీని అర్థం ఏంటంటే స్వస్థత. ఎన్ని సంవత్సరాల రోగమైనా నువ్వు మందిరంలో తిరుగుతూ ఆరాధన చేస్తూ ఉంటే, మందిరంలో చేతులెత్తి దేవుడు స్తుతిస్తూ ఉంటే, మందిరంలో నిలబడుతూ ఉంటే, మందిరంలో మోకాలు వేస్తే, మందిరంలో చప్పట్లు వేస్తే, ఆ నింపబడింది. అర్థవుతుందా? మందిరంలోకి వచ్చేవాడు ధన్యుడు. మందిరంలోకి వచ్చేవాడికి దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఎందుకు ఈ మాట రాశారు తెలుసా మీకు? తెలుసా మీకు? ఈ మాట రాసింది ఎవరో తెలుసా మీకు? పై చిన్న అక్షరాల్లో ఉంటుంది. కౌరవ కుమారులు. ఎందుకు రాశారు ఈ మాట చెప్పాలి? నా వైపు చూడాలి అందరూ. ఎందుకు రాశారు? రాయవలసిన పని ఏంటి? అందరూ నా వైపు చూడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మీ మనసు ఇక్కడే వికసించాలి. ఎవరు అటు ఇటు చూడొద్దు. దేవుని యొక్క వాక్యం మీద మీ మనసును కేంద్రీకృతం చేయండి. కౌరవ కుమారులు ఎందుకు రాశారో మీకు తెలుసా? 42వ కీర్తన కౌరవ కుమారులు రాశారు. ఎందుకు రాశారో తెలుసా? జీవమైన దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలని ఎందుకు ఆ మాట పలికారో తెలుసా? నేను మా దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టాలని ఎందుకు పలికారో తెలుసా? చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయాలని ఎందుకు పలికారో తెలుసా? నేను పచ్చని ఒలివ మొక్కవై దేవుని మందిరంలో ఉండాలని ఎందుకు పలికారో తెలుసా? దేవుని మందిరం మందు నివసించేవాడు ధన్యులని ఎందుకు పలికారో తెలుసా? ఒక రోజున దేవుని ఒక్కరితో బయలుదేరిందని కావాలి ఇంటికెళ్ళి చదువుకోండి. అర్థమవుతుందా? సంఖ్యాకాండం 16వ అధ్యాయం ఇక్కడేం చదవద్దులే, చదువుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి నెరవేరుస్తూ ఉంది. ఏం చేస్తా ఉందంట? నెరవేరుస్తూ ఉంది. కోత కోసిన తర్వాత, మినువైపోయిన తర్వాత ఆ మాగానంతా నెరిలించిపోయింది. అందులో బొక్క బెదలు లింగవేర మొక్కలు పెరిగి కొన్నిసార్లు ఆ నెలలో పాదాలు పడి చాలా మంట పుట్టిపోయింది, రక్తం వస్తూ ఉంటుంది. అలాగా చిన్నగా ఆ భాగం ఆ నెలలో పడితేనే మంట వస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా ఇప్పుడు దేవుడు బయలుదేరింది. బయలుదేరిన తర్వాత కోరాహు కుమారుడు రచించానికి కోరాహు కూడా ఆ యొక్క దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. ప్రయాణమై పరిగెత్తుతూ ఉంటే ప్రాణాలు దక్కించుకోవాలని ఇది భూమి నెరవేర్చింది. నెరవేర్చినప్పుడు ఇక్కడ నేను నుంచుండగానే భూమి నెరవేర్చింది అనుకోండి, నెరవేర్చి ఏమైపోతాను? నేను అందులోకి వెళ్ళిపోగానే మరలా కలిసిపోతా. అప్పుడు ఎంత ప్రాణాలతో ఉన్నప్పుడు చనిపోతాం. అంత మాత్రమే కాదు, అగ్ని వచ్చి కాల్చి వేస్తా ఉందని 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. అగ్ని వచ్చి కాల్చి వేస్తా ఉంది. అప్పుడు కౌరవులు చనిపోయాడు. ప్రజలు చాలా మంది చనిపోయారని అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అందరూ నా వైపు చూడాలి. ఎవరైనా ఆ మాటను చదివితే చదవడం ఒక్కలే కదమవులు ఎవరు నా వైపు చూడాలి. అయితే ప్రియమైన దేవుడు
కావట్లేదు. బాగా వినాలి. దేవుని ఉగ్రత బయలుదేరింది. భూమిని ఎలవిడుస్తూ ఉంది. అగ్ని చేత కాలిపోతూ ఉన్నారు. భూమి అయిపోతూ ఉన్నారు. సజీవంగా ఆ యొక్క ప్రాణాలతో వారు ప్రాణాలు విడుస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కోరహు కుమారులకు, ఈ కీర్తన రాసినటువంటి కుమారులకు, ఈ మాటలు పలికిన కుమారులకు, నీ మందిరంలో నివసించే వారు ధన్యులైన కుమారులకు, ఇదిగో నీ జీవము కలిగిన దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలని పలికినటువంటి కోరహు కుమారులకు ఒక ఆలోచన కలిగింది. ఏదో తెలుసా? ఏం కలిగిందో తెలుసా? ఇదిగో దేవుని ఉగ్రత ఆగిపోవాలంటే, ఈ భూమి నెరవేరటం ఆగిపోవాలంటే, ఈ అగ్ని చేత మనము కాలిపోకుండా ఉండాలంటే, మనము సజీవులంగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? జీవము కలిగిన దేవుని మందిరంలో బలిపీఠపై ఆగిపోయింది. అర్థమేంటో తెలుసా? దేవుని మందిరంలోనికి వచ్చి వారు బలిపీఠపు కొమ్ములు పట్టుకోకపోతే వారు కూడా ఏమైపోయేవారు తెలుసా? చెప్పాలి. తండ్రి కోరహు చనిపోయినట్లుగా భూమిని ఎరవిడిచి అగ్ని చేత బలైపోయేవారు. అక్కడ ఎంత వేల మంది చనిపోయారో అర్థమవుతుందా? 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో స్పష్టంగా రాయబడి ఉంది. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చాలా విలువైనటువంటిది. ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాము పోతున్నాం అంటే కాదు. కానీ దేవుని మందిరానికి వారు రాకపోతే, బలిపీఠపు కొమ్ములు పట్టుకోకపోతే వాళ్ళందరూ ఏమైపోయేవాళ్ళు తెలుసా? నువ్వు కూడా దేవుని మందిరానికి రాకపోతే నువ్వు చస్తావు అని నేను చెప్పను, కానీ ఆత్మీయంగా చస్తావు. ఆత్మీయంగా చస్తే దేవుడు నీతో మాట్లాడటం మానివేస్తాడు. ఆత్మీయంగా చస్తే దేవుడు నీతో కూర్చొని సహవాసం చేయడు. చేస్తాడా? నువ్వు మందిరానికి వస్తే బ్రతుకుతావు. నువ్వు మందిరానికి వస్తే దేవుడు మేలు చేస్తాడు. నువ్వు మందిరానికి వస్తే నువ్వు ధన్యురాలివి. దేవుడు మందిరానికి వస్తే నువ్వు దేవుని స్తుతిస్తావు. అందుకు మేము మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాము. దేవుని మందిరానికి వస్తే స్వస్థత. ఆయన మందిరంలో అంత నిండిపోయింది. ఏందో దేంతో నిండిపోయింది? దోపముతో నిండిపోయింది. దోపముతో నిండిపోయింది. ఆ యొక్క చొక్కాయి అంచులతో నిండిపోయింది. ఆ చొక్కాయి అంచు ఎవరికి తగిలిందో వారికి స్వస్థతే. ప్రార్థన చేయడానికి మనం దేవుని మందిరానికి రావాలి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. ఏం చేయడానికి రావాలి? చెప్పాలి. ఏం చేయటానికి? ఆయనకు భర్త లేడా? తోడుకోడలు లేరా? ఇల్లు లేదా? బంధువులు లేరా? రక్త సంబంధికులు లేరా? స్నేహితులు లేరా? అందరూ ఉన్నారు. అందరూ ఉన్నా షిలోహు అనే మందిరానికి వచ్చింది. నెమ్మది కలిగిన స్థలానికి వచ్చింది. మందిరం ఇప్పుడు నీళ్ళ హృదయాన్ని కొమ్మరిస్తా ఉంది. దేవుని మందిరానికి మనం ప్రార్థన చేయడానికి రావాలి. దేవుని మందిరానికి ఏది లేదో అది పట్టుకోవడానికి రావాలి. ఈమె గొడ్రాలు దేవుని మందిరానికి గొడ్రాలు వచ్చింది. ఇప్పుడు గర్భవతిగా వెళ్తా ఉంది. చదువు ఏది లేదో అది నువ్వు పట్టుకోవడానికి దేవుని మందిరానికి ఒక సమర్పణ కలిగి రావాలి. నీకు అన్నీ ఉన్నా సరే అన్నీ విడిచిపెట్టి, అదే ఉపవాస ప్రార్థన అంటారు. నేను 3 రోజులు సమస్య కోసం మందిరాన్ని విడిచిపెట్టుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారని చెప్పండి. నేను అన్ని జనుల మధ్య పరిచయం చేస్తున్నాను. అన్ని జనుల మధ్య వాళ్ళు చెప్పింది చేస్తారు. నేను చెప్పను. వాళ్ళే 3 రోజులు వచ్చి కొనుక్కుంటారు. వాళ్ళు ఉంటే మాకు కూడా నిద్ర ఉంటుంది. అటు ఎంతమంది నిద్ర చేశారు. అదెందుకు? దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక బాలుడు, అర్థమవుతుందా? 3వ అధ్యాయం 3వ వచనం, దీపము ఆరిపోవడమునకు దేవుని మందసమున్న మందిరములో ఏం చేశారంట? ఎక్కడ కొనుక్కున్నాడు?
దేవుని మందిరంగా దేవుని మందసమున్న మందిరంలో పడుకున్నాడు. దేవుని మందసమున్న మందిరం. మందసంలో ఏమేమంటే మీకు తెలుసు, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ మందసమున్న మందిరంలో ఏం చేశాడు సమూయేలు? పండుకొని ఉన్నాడు. అందరు చెప్పలేమో ఎవరు పడుకున్నారు? సమూయేలు పడుకున్నాడు. ఎప్పుడైనా దేవుడి మందిరంలో నువ్వు పడుకున్నావా? మీరు పడుకున్నారా పురుషులు? మీరు బాప్తిసం తీసుకున్నారు అర్థం చేయకండి. పురుషులే, స్త్రీలు కాదు. ఎప్పుడన్నా మీరు మందిరంలో పడుకున్నారా? నిద్ర వచ్చి కాదు, ఉపవాసం ఉండి పడుకుంటే ఏమైందంటే జరగబోయే విషయాలు చెప్పాలి. చెప్పాడా లేదా? జరగబోయే విషయాలు, చెవులు గింగులమనే విషయాలు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలా అని పిలిచాడు. దేవుడు నువ్వు మందిరంలో పడుకుంటే నిన్ను పిలుస్తాడు, నీతో మాట్లాడతాడు, జరగబోయే విషయాలు నీకు తెలియచేస్తాడు. ఎవరు ఆ మాట చెప్పింది? దేవుడు నిన్ను దీవించుగా, మిమ్మల్ని దీవించుగా. జరగబోయే విషయాలు తెలియచేస్తాడు. ఇక నుంచి నేను అది ఏ సమస్య అయినా ఆ సమస్య కోసం ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా అన్నాలాగా నేను దేవుని మందిరంలో 3 రోజులైన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని వాళ్ళు చేయి చూపించండి. ఇద్దరైనా ఉంది, ఇద్దరైనా ఉంది మందిరంలో. మీ సమస్య కోసం, మా ఆరోగ్యం కోసం కాదమ్మా. అర్థమైన వాక్యం? నేను 3 రోజులు ఉండి మీ సమస్య కోసం, నా సమస్య కోసం కాదు, మందిర అవసరతల కోసం కాదు, సంఘ విస్తరణ కోసం కాదు. ఏదైనా ఒక సమస్య నుంచి విడిపించబడాలంటే జరగబోయే విషయాలు నాతో మాట్లాడాలని నువ్వు అనుకుంటే నేను దేవుడి మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, దేవుడి మందసమున్న మందిరంలో పడుకుంటాను అన్నవాళ్ళు చేయి చూపించండి. అంటే అర్థం కావట్లేదు వాక్యం. మీ పరిశుద్ధాత్మ దేవుడు అంటే అర్థమవుతుంది వాక్యం. ఇదేంది మీ మొఖం మాట, మీ తెల్ల ముసుగులు మేము సున్ని ఈ రకంగా కొనుక్కొచ్చుకొని 150-200 రూపాయలు పెట్టి ముసుగేసుకొని కూర్చుంటే దేవదూతలాగా నీ కళ్ళు ఏమైనా పోయింది అంటే నేనేం చెబుతాను దానికి? దావీదుని చూసుకొని ఇంతగా భయపడిపోయారు అందరూ. గొలియాతును చూసి అందరూ పారిపోతారు. చెయ్యి ఎత్తితే ఆ చెయ్యి చేస్తాడని భయం వేసి నువ్వు చెయ్యి ఎత్తగానే దేవుడు ఆమెనంటాడు, సాతాను గజగజ ఓడికి పారిపోతాడు. హల్లెలూయా. త్యాగం చేయనంత వరకు, తీర్మానం చేయనంత వరకు, దేవుడి యొక్క సన్నిధిలో సమర్పణ జీవితం కలిగి ఉన్నంత వరకు నీ పరిస్థితి, నా పరిస్థితేనా, ఎవరి పరిస్థితేనా, ఎక్కడేసి గొంగలంటే అక్కడే ఉండింది. దేవుడి మందిరంలో తన వంతు వచ్చింది. శరీరం మృతతుల్యం అయిపోయింది. చావటానికి సిద్ధంగా ఉన్నాడు. వంతు సమయంలో నేను ఎంత నమ్మకంగా నీతిమంతుడిగా ఉన్నానుగా, నిరపరాధిగా ఉన్నాను కదా, ఎందుకు ఇలాగా నేను వెళ్ళాలని అనుకోలేదు. తన మర్యాద క్రమం చొప్పున దేవాలయంలోనికి దూపం వేయటానికి ఏమొచ్చిందో తెలుసా? వంతు వచ్చింది. వచ్చినప్పుడు వెళ్ళాడు. దూపం వేస్తూ ఉండగా దేవుడి మందిరంలో కుడివైపు నిలబడి జకర్యాతో మాట్లాడు, జకర్యా నీ ప్రార్థన వినబడి నీ భార్య నిలిచిపెట్టు, ఒక కుమారుని చెప్పలేము దేవుని దేవుడి మందిరానికి వచ్చిన వారు పొందుకున్న ఆశీర్వాదాలు ఇవన్నీ. అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరు పొందుకున్న ఆశీర్వాదాలు? అవునా కదా? వచ్చి పొందుకున్న వాళ్ళ ఆశీర్వాదాలు. అందుకే మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. ఒకరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అపోస్తుల కార్యములో అక్కడ చక్కని శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. ఎందులో వచ్చినాను చదువు, అదంతా వదిలే. నడిచను, గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు, వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళను. అర్థమవుతుందా? బాగా వినాలి. ఇప్పుడు నేను అన్ని అర్థాలు చెప్పుకుంటూ వచ్చాను కదా, దీని అర్థం ఏంటో మీరు ఎవరైనా చెప్పండి. నేను అన్ని అర్థాలు చెప్పుకుంటూ వచ్చాను కదా, దీని అర్థం ఏంటి? ఇంకొక మాట నేను అంటే ఇవన్నీ చదివించలేదు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. దీని అర్థం ఏంటి? ఎవరో చెప్పారు అక్కడ, ఎవరో ఆ మాట చెప్పింది. మేలు, అది మేలు పొందిన తర్వాత తన జీవితంలో సేవకుడే కార్యం చేసింది. ఆ ఎదురు చూసే పరిస్థితి నుంచి, అడుగు తినే పరిస్థితి నుంచి, ఇతరుల మీద ఆడుకునే పరిస్థితి నుంచి ఈ దైవ సేవకుడే కార్యం చేశాడు కనుక మేలు పొందుకున్న తర్వాత ఇంటికి వెళ్ళకోకుండా వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళి గంతులు
కలుగుగాక. దీని అర్థం ఏంటంటే ఎవరైనా దేవుని మేలు పొందుకున్న వారు ఉంటే వారు దేవుని మందిరాన్ని ఎంతమంది మేలు పొందుకొని వెళ్ళిపోయారో ఈ సంఘంలో. యేసు ప్రభు అని అయ్యగారే పరిచయం చేశాడు, అమ్మగారే పరిచయం చేశారు. కానీ రెక్కలు కాళ్ళు వచ్చిన తర్వాత ఎంతమంది సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అదొక మీకు. కానీ పరిశుద్ధ గ్రంథం ప్రకారము ఒక సేవకుడుగా ఎక్కడైనా సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అది కూడా సంఘ సహవాసంతో సహకారంతో వారి హస్త నిక్షేపణతో ఆ సేవకుని అభిషేకంతోనే బయటికి వెళ్ళాలి. కానీ అడిగి కొనిగి సనిగి వేరే మందిరానికి వెళ్ళకూడదు. కారణం ఏంటో తెలుసా? ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. చెప్పకూడదు. దేవుని ద్వారా వచ్చినటువంటి సేవకుని మందిర సహవాసములు, వాక్యబోధ సహవాసములు, అపోస్తల బోధ సహవాసములు, పెంటెకోస్తల్ రెవల్యూషన్లో ప్రార్థన రెవల్యూషన్లో రొట్టె దృష్టి ఎంతగా ప్రార్థన చేసే సంఘ సహవాసాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దీని కారణం వెళ్తే ఆశీర్వాదాలు నీవు నేను పొందుకోలేము. నీ గురించి వాక్యం ఎందుకు చెబుతాడు? నీ గురించి చెప్పడు. దేవుడు ఆ సమయానికి నుంచునేది మీరే, కానీ మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. తెలుసా మీకు? ఒకరోజు నేను చెబుతాను వినండి, నేను ముగిస్తాను త్వరగా. ఒకరోజు ప్రవచనం వచ్చింది. ప్రవచనం వచ్చినప్పుడు నా కుమారుడు బిడ్డలు ఇవ్వమని అడుగుతున్నావు. నేను బిడ్డలు ఇస్తే చంపేసింది, కావాలంటే పిలిచి ఆ స్త్రీని అడగమన్నాడు. అప్పుడు నాకు జబ్బు చేయలేదు, సంఘం ఉమ్మరంగా ఉంది. నేను పిలిచాను, రామా అన్న. దేవుని ఆత్మ పలుకుతా ఉంది. పిలిచినప్పుడు వచ్చింది. వచ్చిన తర్వాత ఏమా నీకు దేవుడు బిడ్డలు ఇచ్చాడంటగా, నువ్వు చంపేశావంటగా. ఆ అమ్మాయి మండిపోయింది. దేవుడు ఖచ్చితంగా దేవుని ఆత్మ అడగమని అడిగాను నేను. అడిగితే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ అమ్మాయికి అర్థం కాల, మైండ్ పనిచేయాలి, బ్లాక్ అయిపోయినట్టుంది. అప్పుడు దేవుడు మరలా ఆత్మతో మాట్లాడాడు. నా కుమార్తె పలానా రోజు ఈ పని చేసావంటే ఆ అమ్మాయి పిల్లాడు ఏడుస్తూ ఉంటే, నిజమే పాస్టర్ గారు, నా పెళ్లి కాకముందు నేను గర్భిణి తీసేపించుకున్నాను అని పిల్లాడు ఏడుస్తూ ఉంటే మరలా వచ్చే నెలకే ఒప్పుకోలు ప్రార్థన అని గర్భద్వారం తెరిచాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ప్రబోధనాలు ఏర్పడి పెళ్లి పెట్టుకున్నారు. అందులో విశ్వాసి కాబట్టి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. చివరి ప్రార్థనలో దేవుని ఆత్మ వచ్చింది, నా కుమారుని వివాహం వద్దు అని ప్రవచించింది. ఆమె అన్నాను. అందరు నా ముఖాన్ని చూశారు. నా ముఖం నల్లబడిపోయింది. చీచా అన్నారు. నన్ను పెళ్లికి కూడా ఎవరు పిలవలేదు. నా బంధువులు అందరూ మానేశారు. నాకు కూడా పిచ్చెక్కినట్లుగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. చాలామంది మానేశారు, వారి బంధువులు అందరూ మానేశారు. ఎవరు ప్రార్థనకు రావట్లేదు. ఇకైతే పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన సంవత్సరానికి తన భర్త చనిపోయాడు. తర్వాత ఆ కుమారుడు ఆ తల్లి మందిరంలో 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నేను స్పందించలేదు, ఎందుకంటే మనం తొందరపడి ఏం మాట్లాడకూడదని. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలకి తల్లి కూడా చనిపోయింది. అన్నయ్య అని మమ్మల్ని పిలుస్తా బాగుండేది. చాలా ప్రేమ కలిగిన కుటుంబం. అయితే చనిపోయిన వ్యక్తిని చూడాలని నేను పాస్టర్ గారు వెళ్ళాం. ఎంతమందిలోనైతే మమ్మల్ని సిగ్గుపరిచిందో అంతకన్నా 4 రెట్లు ఎక్కువ ఉన్నారు. అప్పుడు పాస్టర్ గారు, ఆ రోజు నీ ప్రవచనం దొంగ ప్రవచనం అని చెప్పాము, ఆ రోజే నా మాట విన్నట్లయితే నా కుమార్తె ఈ రోజు చనిపోయేది కాదని అంతమందిలో కాలం మీద పడి ఏడ్చింది. ఆ ప్రవచనం ఎందుకు ప్రవచించాడు తెలుసా? ఆల్రెడీ ఆమెకి ఎయిడ్స్ రోగం ఉంది కాబట్టి, ఆ ఎయిడ్స్ రోగంతో ఈ అమ్మాయి కూడా చనిపోయింది కాబట్టి ఆ పెళ్లిలో ప్రవచించారు. అలాంటి ప్రవచనాలు ఎన్నో నా జీవితంలో. ఇప్పుడైతే ప్రవచనాలు రావు, ఏం రావు. ఎందుకన్నా తెలుసా? వేషం రక్తం కక్కి ఓపిక లేక తినటానికి అంత కష్టమైపోయింది. వస్తుంది దేవుడు మరలా మొదట తీరు కొన్ని చెబుతాడు ఇప్పుడు కూడా. కానీ అంత నడిపింపు నిప్పుదలలోనికి దేవుడు నన్ను కూడా నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట్లాడి మీకు నేను చెబుతున్నానంటే, ఇదిగో దేవుడి యొక్క మందిరానికి వచ్చిన వారందరూ దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. వాళ్ళు ఏ అవసరం కలిగి వచ్చారో అవసరాలు తీర్చబడ్డాయి. కలిగిన
ధన్యుడు ధన్యురాలువే. దేవుని మందిరానికి వస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు మేలే చేస్తాడు కానీ కీడు మాత్రము చేయడు. ఇన్ని మాటలు విన్నా నీకు నీ జీవితంలో అర్థమవుతుందా? మర్చిపోకుండా దీన్ని పదే పదే ధ్యానం చేస్తే నువ్వు ఒక్కరోజు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను. నేను చివరిగా అసలు చెప్పి నేను ముగింపు చెప్పకపోతే దానికి ఆశీర్వాదాలే ఉండవు, దీవిలే ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాటలు చదువుకుందాం. ఆహారం ఉన్నట్లు ఎక్కడ ఉన్నట్లంట 10వ భాగం అంతా అందరూ వినాలి. ఇక చూడాలి. ఆఖరి మాట, ఆఖరిగా కేకరగా అన్నట్టు. అబ్బాయి ఎంతమంది కాయగా ఉంది, వదిలేశారు. అమ్మో ఈ వదలనుకున్నా వదిలేశారు. అన్నం కాబట్టి వదిలేదు, మిమ్మల్ని ఎందుకు వదులుతాను ఎంతసేపు అని చెబుతారు. అదో దేవుడిచ్చిన కృప నాకు, అది అర్థమైందా? అది సరే కదా. దేవుని మందిరంలో ఆహారం ఉండాలంటే, దేవుని మందిరంలో ఆహారం ఉండటం అంటే నువ్వు 10వ భాగం తీస్తే ఆహారం ఉంటుందా? చెప్పాలి. అసలు దేవుని మందిరంలో ఆహారం అంటే ఏంటి? చెప్పాలి. వాక్యమే ఆహారం. మరి ఈ వాక్యాన్ని బోధించేది ఎవరు? సేవకుడు. గలతీ 7:7 ఏముందంటే, వాక్యాన్ని ఎవరైతే మీకు బోధిస్తారో, వారికి తీరేదు 6:6, 6:7 ఆ వాక్యోపదేశము పొందువాడంటే వినేవాడు, ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో ఒక నీ మధ్య ఒక అట్టేసుకొచ్చింది. ఏందమ్మా ఈ అట్ట అంటే, మొదట నీకే పాస్ అయ్యాడు, ఎందుకంటే పెళ్లి మీద తుప్పు గుప్పు అంటున్నా ముఖాలేసి. నేను ఆరోగ్యవంతుని కదా. అమ్మ నువ్వు ఏ మొదట తేవద్దమ్మా, నీకు దండం నమస్కారాలు స్తోత్రాలమ్మా. అది ఇయ్యాల్సింది ఇవ్వండి. వాక్యాన్ని బోధించే వారికి పదార్థములన్నిటిలో బాగా ఉంది. ఆదివారం రోజు మంచి భోజనం వండుకుంటే మీ పాస్ గారు క్యారేజీ పంపించేవాళ్ళు ఎంతమంది? అందుకే మీకు షుగర్ బీపీలు వస్తున్నాయి. అంత బాగా ఉందండి ఆయనకి. ఆయన తింటాడో తినడం నీకు అనవసరం. అదేమంటావు, ఆయన తింటావు, తినకపోతే నీకెందుకు ముఖాన్ని పోసుకుంటాడు. నీకెందుకమ్మా, ఆయన బాగా ఉంది. సరే, ఇంకోటి ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దశమ భాగం తీసుకురావాలి మందిరంలోకి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 2 చేతులు ఆకాశం వైపు చూపించండి. నేను ప్రాణంతో పరిశుభ్రంగా ఉన్నానంటే అది కేవలం ఆయన ఇచ్చినటువంటి కృపే. తెలిచారు, నేను మా మందిరాన్ని విడిచిపెట్టాను. మందిరంలో పచ్చడి వదిలో మోకబడి ఉంటాము, చిరకాల వాసన చేస్తాము. నీ మందిరంలో నివసించేవాడు తండ్రిలో. దేవుని బిడ్డలారా, మందిరం గురించి మనం ధ్యానం చేశాం. దేవుని పరిసర ప్రాంతంలో ప్రజలు నశించిపోవడం దేవునికి ఇష్టమలేక, ఈ వీధిలో ఈ మార్గంలో ప్రజలు కుటుంబాలు నశించుకోవడం దేవునికి ఇష్టమలేక, ఈ గ్రామంలో ప్రజలు నశించుకోవడం దేవునికి ఇష్టమలేక, కొన్నేళ్ళు కానీ తన భార్యని దేవుని విడిచుకొని కొన్ని సంవత్సరాల చిన్న పిల్లలని పరిసర ప్రాంతాల్లోకి వచ్చి ఉండి లేక తిని తినక ఇదిగో ఈ యొక్క మందిరం, ఈ యొక్క స్థలంలో దేవుని ఆరాధన ప్రారంభించారు. దేవుని రోజున మంచి మందిరాన్ని ఇచ్చారు. ఆరాధన చేయడానికి మంచి మందిరం, తలాంటి మందిరాన్ని ఇచ్చారు. ఇలాంటి మంచి మందిరంలో నేను ఆరాధన చేయడానికి ఇష్టపడు. ఇలాంటి మంచి మందిరంలో నివసించడానికి ఇష్టపడు. ఇలాంటి మంచి మందిరంలో తీర్మానం వచ్చేది. మందిరంలో పోతే నీకు మేలు కలుగుతుంది. మందిరంలో పోతే నీకు స్వస్థత కలుగుతుంది. మందిరంలో పోతే నిన్ను జీవిస్తాడు. మందిరంలో పోతే నేను ఆశీర్వదిస్తాడు. మందిరంలో పోతే నేను ఆశీర్వదిస్తాడు. మందిరంలో పోతే నీతో మాట్లాడతాడు. మందిరంలో పోతే నీకు జరిగిపోయే విషయాలు చెబుతాడు. మందిరంలో పోతే నిన్ను ఏ అవసరంతో వచ్చావో ఆ అవసరాన్ని తీర్చి పంపిస్తాడు. నీకేది కావాలని దేవుడు సమకూరుస్తాడు. అలాంటి మందిరం, ఇదిగో దేవుడు మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరాన్ని విడిచిపెట్టాడు. ఈ మందిరం చాలా విలువైనటువంటిది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు నాకు నడవలేదు. ఈ రోజు మందిరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, మందిరానికి ఉన్నటువంటి ప్రత్యేకత, మందిరంలో ఆశీర్వాదం, మందిరంలో దీవులు నాకు కావాలి. నేను ఒక తీర్మానం కలిగి ఉంటానన్నవాడు మీ కుడి చేయి చూపించాడు. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాం.
చిన్న ప్రార్థన చేద్దాం. దేవా మా పాస్టర్ గారు మామర్దించినందుకే స్తోత్రాలు, మా పాస్టర్ గారు మామర్దించినందుకే స్తోత్రాలు. దేవ దూతల సమూహంతో ఈ స్థలంలోనికి దిగినందుకై స్తోత్రాలు ప్రభావి. ప్రతి మందిరం చెప్పాలి దేవుడి పిల్లలారా, దేవుని మందిరంలో ఉంటే ఏమవుతుందో, దేవుని మందిరంలో కలుగుపెట్టిన వారికి ఏ అద్భుతాలు జరుగుతాయో, దేవుని మందిరంలో మోసుకునే వారికి దేవుడి పిల్లలారా దేవుని ఆశీర్వాదాలు ఏ రీతిగా ఈ స్థలంలో తిరుగుతున్నాయో అద్భుతంగా దేవుడు మీతో మాట్లాడారు. దేవుడి పిల్లలారా కోరుకుని దేవుడి పిల్లలారా, దేవా నాకు నీ మందిరంలో ఉండే వాక్యములు మీరు ఒక దయచేయండి, నీ మందిరంలో పడుకునే వాక్యము దయచేయండి, నీ మందిరంలో పరిచయం చేసే వాక్యము మీరు ఒక దయచేయండి, నీ మందిరంలో ఒక వాస్తవనే వాక్యములు మీరు ఒక దయచేయండి, నీ మందిరంలో నీ సేవకుని కుటుంబమైన పిల్లలకు కనిపెట్టుకుంటూ గొప్ప వాక్యము మీరు ఒక దయచేయండి. మీ అవసరాలు మా ఆత్మీయతలు విడిచివేత పరిచయ ఈ సంఘములో నా మధ్యగా చనిపోయేంత వరకు లేకుండా ఉండాలి. ఈ వాక్యము మీ భాషలో మీతో ఉండాలి, ఆ దీపాల మీతో ఉన్నాయి, ఆమె ప్రార్థన మీతో ఉన్నాయి, ఆమె భాషలు మీతో ఉన్నాయి, ఆమె భాషలు మీతో ఉన్నాయి, ఆమె ప్రేమలు మీతో ఉన్నాయి. కనుక ఆమె చనిపోలేదు. ఈ సంఘం దక్కేది. మాకంటే విద్యావంతులు ధనవంతులు ఈ సమయం చూడలేకపోయినా సజీవుని శక్తులు వేయించాలి. సజీవుడు నిర్ణయించడానికి ప్రభావ నిరీక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ఈరోజు పాటలు ప్రార్థనలు వాయిద్యాలు వాటి పరీక్షలు జరుగుతున్నారు. ఈరోజు ఈ రీతిగా అద్భుతంగా ఇష్టమైన ఈ యొక్క చర్చి జరగడానికి మీరు చూపించారు. దేవా దైవ సౌకర్యాలు బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరినైనటువంటి పరిశుద్ధ వారు అభిషేకంతో వాడుకుని దేవాన్ని విశ్వాసి పరిచయం జరిగిస్తున్నారు. ఎంతనైనా సంతోషకరమైన నిజంగానైనా దేవాటి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు మనసాలను పరచని ఆ ఎవరిని కావలసిన వచ్చి బాధ్యత సహాయం చేయండి. జ్ఞానవంతురాలు తీసుకురండి, మృగైన స్త్రీని తీసుకురండి. ప్రార్థన ఒక బిడ్డ స్థలాన్ని కనిపించబోతున్నది స్తోత్రాలు. నేను వారికి ఇంకొక బహుళంగా సేవలు వాడుకోమని ప్రార్థన చేస్తున్నామని ఆయన మీరు ఐదాసు మంచి ఆలోచన దయచేయండి. ఆయనానికి వందనాలు. ప్రతి బలహీనమైన పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి. వచ్చి మిమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. అయినా మీరు మాతో మాట్లాడిన మాటలు మేము మా హృదయంలో పలక మీద రాసుకుని దాన్ని నవలేసుకుని కృపలు మీరు మాకు దయచేయండి. నిజమే మా నాయనానికి వందనాలు. జనవరాలని మందిరంలో పరిచయం చేసిందయ్యా. నీ మందిరంలో భక్తులందరూ సాగిలపడ్డారు. నీ మందిరంలో పచ్చని మలివ మొక్కలు ఇస్తానని కీర్తనకారుడు పలుకుతున్నాడయ్యా. నీటి వాళ్ళ కొరకు ప్రయాసపడుచున్నట్లు నా ప్రాణాల కొరకు పుష్పపరిచినదని భక్తులు పలికారయ్యా. దేవా నీ మందిరంలో నేను నీ మందిరాన్ని విడిచిపెట్టినని ప్రభా మీ రాజులు మోసాన్ని చదివించారు. దేవా భక్తులందరూ నీ మందిరంలో ప్రయాసపడ్డారు. భక్తులందరూ మోకాళ్ళకుని నిన్ను స్తుతించారు నాయన. భక్తులందరూ దేవాని స్వరాన్ని దర్శనాలు కలుగుని నీకు లోబడిన బ్రతుకుల వాళ్ళని వారు జీవించారు. అదే రీతిగా నాయన మేమందరం చెప్పినట్లుగా నీ పిలుపున్నట్లుగా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకు స్తోత్రాలు. నీ మందిరంలో ఉన్న వారికి ప్రతిఫలం ఏంటి అంటే ప్రభావ మీరు మాట్లాడారు. నా మందిరంలోకి వచ్చే వారందరూ ధన్యులని మీరు మాట్లాడారు. ధన్యులకు మరి ఏం కావాలి? దేవా మేము చూసుకున్నట్లయితే ధన్యులకు ఇలాంటి ఆశీర్వాదాలు దొరుకుతాయని మీరు మాతో మాట్లాడారు. మందిరానికి వచ్చిన దేవా ప్రతి ఒక్కరు ధన్యులని మీరు ఇచ్చారు. ధన్యులకు దేవుని మందిరానికి వచ్చినప్పుడు వేడి
మాట్లాడారు. ధన్యులకు దేవుని మందిరానికి వచ్చినప్పుడు స్తుతి కలిగిందని మాట్లాడారు. ధన్యులకు దేవుని మందిరానికి వచ్చినప్పుడు స్వస్థత కలిగిందని మీరు మాట్లాడారు. ధన్యులమైన మాకు ఈ యొక్క మందిరంలోకి వచ్చిన వారికి దేవ మరణము పారిపోయింది, మేలే జరిగిందని మీరు మాట్లాడారు. స్వస్థత, మేలు, ఆశీర్వాదము ఇవన్నీ దొరుకుతాయని మీరు మాట్లాడారు. కుమారులు కూడా వారి తల్లిదండ్రులు పాపం చేసి గతించినప్పుడు మా నాయన దేవ మరణము వారిని వెంటబడింది. అయితే జీవం కలిగిన దేవుని గురించి వారు ఎప్పుడైతే విన్నారో వారు దేవుని మందిరానికి వచ్చారో వారు ధన్యులుగా మార్చబడ్డారు. ధన్యులుగా మార్చబడిన వారు నీ బలిపెట్టు కొమ్మలు పట్టుకుని ప్రభా దేవాన్ని కుమారాన్ని ఆచరించారు. అప్పుడు వారి మరణం పారిపోయింది. నిజమే మా నాయన, మేము కూడా నీ మందిరానికి వచ్చాము, ధన్యులుగా మార్చబడ్డాము. ధన్యులుగా మార్చబడిన మేము నీ మేలు పొందుకోవాలి, నీ స్వస్థత పొందుకోవాలి, నిన్ను స్తుతించాలి, నీ పరిచయం చేయాలి, నీకు నమ్మకంగా ఉంటాను. అక్షితులు మమ్మల్ని మా పిల్లలు ఇస్తాయని దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు తీసుకోమని నీ కూడా ఇంకా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మేమెవరి కోసమైతే ప్రార్థన చేయడం వారిని కూడా దీవించండి. ఏ పరిచర్య ఆశీర్వదించబడిన గాక, ఏ పరిచర్య వర్తించబడిన గాక, యవనస్తులు ఇంకా మండుదురు గాక, ఈ గ్రామత ఈ పరిచర్య బలిపీఠం దగ్గర నీకు సాగిలపడుతుంది గాక. చూపించి సాగి తెచ్చుకోండి. ఈ యవనుడు పరిశుద్ధాత్మను బహు బలంగా వాడుకోమని నిండారుగా సాగు చేసుకుంటున్న బలపరచమని బాబు రైతులు ఏది వెళ్ళిన స్వాతంత్రం తెచ్చండి. దేవా పాపలెత్తండి, వారి భర్తల్ని వారి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. దేవా యెహోవా తన భక్తులను తాను ఏర్పాటు చేసుకుని కలిగించాం. ఈ కుటుంబాన్ని దాసుని కుటుంబాన్ని దేవాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అందరికీ స్తోత్రాలు. దేవాలయానికి ఖర్చు వేసి కాపుదల తెచ్చి బయట తెచ్చుకొని వారానికి పొందనాలు చెల్లిస్తున్న వాక్యాన్ని దాసులు బలపరచండి. చెడిపోయే పరిస్థితుల నుంచి నాయన మరణాన్ని గద్దించి మీ దాసుని లేపి ప్రశ్నించుకుంటున్నారు. అందులో స్తోత్రాలు. దీర్ఘాయుష్మంతుడిగా చేయి, అనేక ఆత్మలకు మీరు వాడుకొని మంచి ఆరోగ్యం ఇచ్చండి. వారిని వారి కుటుంబాన్ని వారి సేవలు వారి పరిచర్యలు ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి బయట తెచ్చుకోవాలి, మీ కుటుంబం బలపరచమని దేవాన్ని కొందరాలు వారికి బయటపరిచిన వ్యాధిగ్రస్తులు బాగు చేయడం రోగులు గర్భిణీలు చూపైన ప్రస్తుతం దయచేయండి. ఎన్నవారు దీవించండి, బిడ్డలు దయచేయండి, చండి ప్రస్తుతం దీవించండి, అప్పులను వాళ్ళకు విడిపించండి, సమస్యలను వాళ్ళ సమస్యలు విడిపించండి, వ్యాధిగ్రస్త బాధచేత పొందుతున్న ప్రతి వ్యక్తి బిడ్డలు దయచేయండి. ప్రభావాలు తీసుకోవాలి. వైరస్ ఎంతో మంది కుటుంబాలను కలిసి వేసుకుంది. సేవా వైరస్ రాకుండా మా కుటుంబాలను క్షేమపరిచారు. మామూలు మా పొరుగు వాళ్ళు మా గ్రామాన్ని మా దేశాన్ని నెమ్మదిగా ఉంచి బయట తెచ్చుకోమని బలపరచమని కొద్ది ప్రార్థన ప్రతిఫలం దయచమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. దేవుడు మీ అందరికీ నుంచి ఆశీర్వదించుగాక. అందరం కూర్చున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ కృపను బట్టి ప్రభువా ఇప్పుడు ఈ రోజున ఈ రీతిగా నేను ఆరాధించటకు నామాన్ని మహిమపరచుటకు నాయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీ దాసులు నిలబెట్టుకుని మందిరం అనగా మందిరంలో ఏమి పొందుకోగలం, మందిరం కృషి ద్వారా ఏమి ఆశీర్వదించబడమనే విషయాలను మీరు మాతో మాట్లాడారు. ఆ విషయాలన్నీ మా హృదయంలో భద్రపరచుకుని మా జీవితాల్లో ప్రభా ఏది సెలెక్ట్ చేసుకోవాలో అది సెలెక్ట్ చేసుకుని ఏది పొందుకోవాలో అది పొందుకుని మీ నామాన్ని మహిమపరిచే కృపను గ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలపరచండి. మందిరము ప్రభా మరి ప్రతిష్ట దినాన్ని మేము జరిగించుకుంటూ ఉండగా ప్రతి సంవత్సరం కూడా మీ కృప చేత మహిమకరముగా మీరు జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు. ఈ రోజున మీ రీతిగా ప్రభా మీరు జరిగించినందుకే వందనాలు.
మందిరం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా కొంచెం పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తయ్యే సహాయం చేయండి. దాన్ని దీన్ని మీరు అనుగ్రహించండి. మందిరంలో ఏ కొదువ లేకుండా నీ నామాన్ని ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా నీ నామాన్ని మహింపరచడానికి ఏ ఆటంకము లేకుండా మందిరం అంతా కూడా పనులన్నీ కూడా పూర్తయ్యే కృపదాయిత్యమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ మందిరములో ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరి మీదకి నీ ఆత్మను పంపండి. ఆత్మతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అష్టకృతములైన మందిరములో నేను నివసించను కానీ మీరు నాకు ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించున్నాడని మీరు ఎదురా అని లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందరూ కలిసి నిన్ను మహిమపరచడానికి మందిరం, ఎవరికి వారమే నిన్ను మహిమపరచడానికి మా హృదయాలను మందిరముగా చేసుకుని మీరు మాలో నివాసం ఉండి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ కొదువ లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తున్నప్పుడు మేము ఎదుర్కొని గుంపులో ఉండి కృపదాయి చేయండి. అలాంటి పరిపూర్ణతలోనికి మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. బలపరచని నాయన. సాతానుడు ఎన్నో గరిబిలు, ఆటంకాలు, ఎన్నో ఉపద్రవాలు లేపాలని వాడి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వాడి ప్రయత్నాలను ఆయన మేము గ్రహించగలిగినట్లుగా వివేచన వరముతో సంఘమును మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాట్లాడుచున్నది పరిశుద్ధాత్మదేవుడా, మాట్లాడుచున్నది దురాత్మన, మాట్లాడుచున్నది మనుషుని ఆత్మన, వివేచించి ఆత్మను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో మేము నీ నామమును మాత్రమే ఎత్తుపెట్టి కృపను మేము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి నాయన. ఈ రోజు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి మీదకి మీ దక్షిణ హస్తాన్ని పంపండి. మీ గాయాలలో ఉన్న స్వస్థతను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని నాయనా ఆత్మశక్తితో నింపండి. పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరి మీదకి దిగవచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కమ్ముకునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మేడగదిలో ఏ రీతిగా అయితే 120 మంది ఆత్మతో నింపబడి అయ్యా నా దినమున నేను మాట్లాడి ఉన్నారు ప్రభు, నేను మహిమపరిచి ఉన్నారు తండ్రి. అతి ఆత్మ వరములను, అతి ఆత్మ శక్తిని ఈ సంఘములో గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బలపరిచి దీవించండి. ఇదిగో తండ్రి కేక్ కట్ చేసుకోగా మీ సన్నిధిని కురించండి. కేక్ ఎలాగైతే మధురంగా ఉంటుందో ఈ సంఘ అనుభవాల మధురంగా ఉండడానికి సహాయం చేయండి. 7 వారాలు, 7 సంఘాలు, 7 అనుభవాల్లో మీరు మాట్లాడారు. 7 లోపాలతో మీరు మాట్లాడారు ప్రభా. ఇంకా ఏమైనాను మీరు ఈ సంఘానికి నేర్పదలిసిన విషయాలన్నిటినీ కూడా ప్రభా నేర్చుకుని ఆ కేక్ మధురముగా ఉన్నట్లుగా సంఘము మధురమైన అనుభవాల్లో మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ దీవించమని యేసు నామమున ప్రార్థన చేశారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.